మనం ప్రారంభిస్తాం ప్రార్థన పూర్వకంగా. మధ్యలోనికి దైవజనుడు గురించి ఉన్నాడు. ప్రార్థన చేసి మనం ప్రారంభిద్దాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నీ అనాది కాల సంకల్పం, నీ ఉద్దేశాలు అయ్యా చందు గారి ఎడ్ల అదే విధంగా చెల్లిని బట్టి నీకు స్తోత్రాలు. విడులిరువురిని ప్రేమించారు, జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక ఈ దినాన బంధువులుగా, రక్త సంబంధికులుగా, సేవకులుగా మేమందరము చేరి నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని మా బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జరిగినటువంటి కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు అయ్యా మీ అధ్యక్షతలో మీరు జరిగించమని, సేవకులలో నుంచి చేరి వస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించడమని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కలిసి మాట్లాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లల గ్రోవులు చల్లగా నూది, పిల్లల గ్రోవులు చల్లగా నూది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగుదళములతో ఆయన స్తుతించుడి, మ్రోగుదళములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. ఆ హల్లెలూయా, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా.
నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. ఆత్మాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, అక్కువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల పూటైనా నీయోరనను నాటితివా, జీవజలముల పూటైనా నీయోరనను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఈ సమయంలో హైదరాబాద్ పట్టణం నుంచి మన మధ్యలోకి చేసినటువంటి దైవజనులు రెవరెండ్ ఎలీషయ్య గారు సాధనగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 10 నిమిషాలు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవునికి స్తోత్రము. గర్భఫలాన్ని బట్టి అమ్మాయికి మరి మనమందరం కూడా సంతోషంతో ఆనందంతో మరి చిన్నకి ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఏర్పాటు చేసినటువంటి చంద్రుని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ ప్రభు యేసయ్య నీకు వందనములు నాయనా. జన కాలమంతయు ప్రభు మనందరికీ ప్రభు క్షేమంగా ప్రభు మరి ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయనా. ఇంకా నువ్వు చేరవలసిన స్థలంలో ప్రభు వచ్చే వారిని బట్టి త్వరగా వచ్చేలాగా నీకు కృపను అనుగ్రహించు అయా ప్రభు. ఈ కార్యక్రమాన్ని ప్రభు ఆది నుంచి అంతం వరకు ప్రభు నీ భద్రపరచమని, అన్ని విషయాల్లో ప్రభు తోడుగా ఉండమని ప్రభు ఇరువురికి ప్రభు మరి నీ యొక్క దయచేసి ప్రభు మరి అమ్మాయికి రాబోయే గర్భఫలాన్ని బట్టి క్షేమంగా ఉండేలాగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ ఇరువురు తల్లిదండ్రుల బట్టి ప్రభు బంధుమిత్రులను బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ మహాప్రియమైన ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అతి వెలుగుతో ప్రార్థన చేసుకుంటున్నాము. ఆమేన్. దినాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి మరి వేలాది స్తోత్రములు ఆ బిడ్డ తిరిగి మరి బాబుని కనేలాగా నీ కృపను అనుగ్రహించమని నీకు
స్తోత్రములు. అది స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాన్ని ఇదే ఎలిజబెత్ మరి అన్నటువంటి విషయం ఇది. చాలా సంతోషము. మరి ఎందుకంటే మరి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. మనము కావలసినటువంటి విధానం కాకుండా దేవుడికి ప్రార్థన చేసినట్లయితే ఆ గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఇరువురి యొక్క తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ఇరువురు తల్లిదండ్రులు కూడా ప్రభువా మరి ప్రార్థనలో మరి వారిద్దరు కూడా ప్రార్థనలో పెట్టుకున్నటువంటి విషయాన్ని మనమందరం గుర్తెరిగి ప్రార్థన లేనిది ఏది కూడా లేదు. దేవుడు మన ఎంత ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు కావలసినటువంటి ఈవులను దయచేస్తాడని మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 2 నుంచి 4 వరకే మనం చదువుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల అన్ని కూడా మనకు దయచేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, వినని ఎడల చాలా నష్టాలు ఉన్నాయి, వినని ఎడల మనకి శుభాలు కలుగుతాయి. మరి తప్పకుండా ఆయన అన్నింటిలో కూడా మరి ఉద్యోగంలో కానీ, కర్మఫలంలో కానీ, మరి అదే విధంగా మన యొక్క పంటల్లో కానీ, మరి అన్ని విషయాల్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మనకి తప్పకుండా దయచేస్తాడని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం దేవుడు మరి యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడును నేనే అన్నాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడును నేనే అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రములు. ఆయన మరి మనకి ఇప్పుడే కాదు, చివరి దశలో కూడా మనకి దేవుడు ఆయన తప్పకుండా వస్తాడు. ముదిమి వచ్చే వరకు మనల్ని కాపాడుతాడు, ఎత్తుకుంటాడు. మనకి మరి పుట్టబోయే పిల్లలు కానీ, పుట్టే పిల్లలు కానీ అందరినీ కూడా చక్కగా మరి ఆయన మనకి మరి కాపాడుతూ ముందుకు వస్తాడని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. అలా అదే విధంగా కీర్తన గ్రంథము 127వ కీర్తన, బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. మరి 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలము ఇచ్చు ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలం అంట దేవుడు ఇస్తాడు బహుమానం. ఆ ఫలము మరి అమ్మాయికి దయచేస్తాడు. మరి అది దేవుడికి మరి మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేసి మరి భాషగారులుగా మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. దేవుడు చాలా గొప్పవాడు. అందుకొరకే గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అన్నాను. మరి కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తెరగాలి, ఇరువురు కూడా గుర్తెరగాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథము 128వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి అన్నిటినీ సమకూర్చే దేవుడు ఆయన. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన కాలము ఆయన మనకి ఏది కూడా కొదవ లేకుండా చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నట్లయితే స్త్రీలలో ఆశీర్వదించబడిన దాను, స్త్రీలలో అందరిలోకెల్లా ముందు ఆశీర్వదించబడిన అందుకొరకే దేవుడు స్తోత్రములు. అదే నీ దేవుడనే యెహోవా మాట తప్పకుండా వినాలా. వినినట్లయితే దేవుడు అన్నింటికి కూడా సమకూర్చాడు. అదే ఉదయం వచ్చే వరకు కూడా నేను ఎత్తుకుంటాడు, గర్భఫలము బహుమానం ఇస్తాడు. మరి ఇచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే తప్పకుండా దేవుడు అన్ని విషయాల్లో మరి పుట్టబోయే బిడ్డకు కూడా కాపుదలు దయచేస్తానని మరి మీకు తెలియజేస్తూ మీ వచ్చిన వారిని బట్టి అందరికీ కూడా మరి దేవుని కృతజ్ఞతలు చెల్లించుకున్న అవకాశం ఇచ్చినటువంటి భాషగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. మానుకున్న దాస్ గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. దానికి చిన్న ప్రార్థన చేసి కొద్ది మాటలు విన్నాక దైవజనులు మనకు వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలయ్యా. ఈ దినాన నీ వాక్యం ద్వారా ఇంతవరకు ఎలీషాయి గారితో మీరు ఉండి మీరు మాట్లాడిన స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మీరు ముచ్చటించండి. దైవజనులు దాసయ్య గారిని కూడా మీరు నిలబెట్టుకుని అద్భుతంగా మీరు వాడుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బహుమానం అంటారు.
ఈ ఒక్క శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. గర్భఫలము దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం అంటండి. ఏ ఏ వ్యక్తినైనా లేదా భార్యాభర్తలనైనా ప్రభు జతపరిచిన తర్వాత వారి దాంపత్య జీవితంలో ఒక సంపూర్ణమైన ఆనందం కలిగింది. అది ఏదైనా ఒకటి ఉందంటే అది గర్భఫలమే. నిజముగా ఈ బిడ్డ విషయంలో ప్రభు సన్నిధిలో అందరం ప్రార్థనలు చేశాం. దేవుని సన్నిధిలో మేము కన్నీరు గార్చాం. గడిచినటువంటి సంవత్సరం అనుకుంటా నేను అనుకోకుండా ఆ ఇంటిని విజిట్ చేసినప్పుడు భార్యాభర్తలు ఇరువురు కలిసి అయ్యా సంతాన విషయంలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసిన కొన్ని దినాలకే ఒక మంచి శుభవర్తమానాన్ని మేము విన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. వీరి ఎదుట ఉన్న అవమానాన్ని కొట్టివేశాడు, కన్నిటిని నాట్యంగా మార్చాడు. అద్భుతంగా ఒక శ్రేష్టమైన గర్భఫలాన్ని దేవుడిచ్చారు. హల్లెలూయా. గమనించవలసినటువంటి ఒక ఉన్నతమైన మాట ఏమిటంటే, అబ్రహాము రోజుల్లోనట రమారమి ఆయనకి 90 ఏళ్ళు దాటిపోయాయి, వృద్ధాప్యపు దశకు వచ్చేసారు. అటువంటి సమయంలో కూడా మనం ఆది కాండములో మనం చూడగలిగితే 15వ అధ్యాయం 4వ వాక్యంలో అబ్రహాముతో దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని చేశాడు. అబ్రహమా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు చెడియవలసిన అవసరం లేదు, నేను నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని అంతా అబ్రహాము నమ్మాడంట. హల్లెలూయా. అది అతనికి నీతిగా ఎంచబడిందంట. అటువంటి ఉన్నతమైన అనుభవాలలో వృద్ధాప్య దశలో ఉన్నప్పటికీ దేవుడు వాగ్దానం చేస్తే వాస్తవంగా నమ్మరు, కానీ అబ్రహాము వాగ్దానాన్ని నమ్మాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, 15వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది, నమ్మాడు కనుక కృతజ్ఞత కలిగి దేవుని యొద్దకు బ్రతుకుతున్నాడు. ఇక అద్భుతమైన మాట ఏమిటంటే, 15వ అధ్యాయములో దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తే 17వ అధ్యాయానికి వెళ్ళాలకి నేరుగా ఆమెను గురించిన ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. అబ్రహమా, నీ భార్య అయిన శారాని నేను జ్ఞాపకం చేసుకున్నాను, ఆమె ఒక మంచి బిడ్డను కంటది. అటు ఇక అక్కడితోనే ఆపలేదండి, దేవుడు వెంటనే అతనికి పేరు కూడా పెట్టేశాడంటండి. హల్లెలూయా. ఇంకా పుట్టకముందే ఒక శ్రేష్టమైనటువంటి పేరుని కూడా ఇస్సాకును నీవు కంటావు అని దేవుడు వాగ్దానం చేశాడు. నేను అంటున్నమాట, కొన్నేళ్లుగా కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది అబ్రాము జీవితంలో ఒక శ్రేష్టమైన గర్భఫలం పొందడానికి. కానీ వారి కన్నీరు, వారి చేసిన ప్రార్థనలు వ్యర్థం కాలేదు. హల్లెలూయా. నేను అంటున్న మాట కూడా, ఈ బిడ్డల వెనకాల మా అమ్మమ్మ గారి యొక్క కన్నీటి ప్రార్థన ఉందండి. భాగ్యము గారిని ఆమె చేసినటువంటి ప్రార్థనలు, ఆమె కార్చిన కన్నీరు వ్యర్థము కానివ్వలేదు మా దేవుడు. ఇది నాదా వారి జీవితంలో కాస్త ఆలస్యమైనప్పటికీ దేవుడు అద్భుతమే చేశాడు. ఇది అబ్రాము కాలం నుంచి మనం చూడగలిగితే, అబ్రాము కాలంలో కూడా కాస్త కార్యం ఆలస్యమైన దేవుడు అద్భుతముగా ఒక శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. నేను అంటున్న మాట, కార్యాలు ఆలస్యం అవుతున్నాయంటే దాని వెనకాల గొప్ప అద్భుతాన్ని నా దేవుడు దాచిపెట్టాడు. వీరి ఎదుట ఉన్న అవమానాన్ని దేవుడు కొట్టివేశాడు, గొప్ప సంతోషాన్ని ఇచ్చాడండి. దీనంతటికి గల కారణం ఆనాడు తల్లి చేసినటువంటి ఆ ప్రార్థనలు మాత్రమే కాదు, వారు కూడా దేవుణ్ణి అడిగారు, అడిగి పొందుకున్నారు. దేవుడన్నా, దేవుని సేవకులన్నా, వాక్యమన్నా ఎంతగానో ప్రేమించే ఈ కుటుంబంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నా దేవుడు జరిగించాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. ఈ అబ్రాము జీవితంలో జ్ఞాపకం చేసుకోవడమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే ఒక తల్లి ఉందట. హన్నా అనే తల్లి, ఆ తల్లికి వివాహమై కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ సంతానం లేని పరిస్థితి. ఆమె ఏకముగా తినడమే మానేసింది. ఎందుకంటే ప్రతిరోజు ఆమెకు అవమానాలు ఎదురవుతున్నాయి, తిండే మానేసింది. కానీ భర్త అంటాడమ్మా, నువ్వెందుకు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటున్నావు? వాళ్ళందరికంటే 10,000 మందిలో ఉన్నవారి కంటే నేను ఒక్కడికి సమానుడు కానా అని ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంతేగాని భార్యని చులకన మాటలు అనట్లేదండి, భార్యను ప్రేమిస్తున్నాడు. ఇంకా సంతానం లేనప్పటికీ ఆమె తల్లడిల్లిపోతున్నటువంటి సమయంలో షిలోహు అనే మందిరంలోనికి వెళ్ళేదంట. వెళ్ళి ఆమె కన్నీటితో దేవుని పాదాలు గడిగిందంట. హల్లెలూయా. ఏమని అడిగిందో తెలుసా? వెండి బంగారాలు ఇవ్వమని అడగలేదండి. ఆమె ఏమని అడిగిందంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆమె ఒక మనసుని కలిగి ఒక మాట అడిగింది, అయ్యా నాకు సంతానాన్ని ఇవ్వు అని అడగలేదు.
దేవునితో ఒక సవాలు చేసినటువంటి మాట మాట్లాడింది ఆమె. దేవుని ఒక వింతగా అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, అయ్యా నీవు నాకు మగ బిడ్డనివ్వాల్సింది అని అడుగుతుంది. హల్లెలూయా. ఆ మాట అడగాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. అసలు దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇస్తేనే చాలు అనుకునే దినాలు, అసలు ఆమెకి సంతానమే లేనటువంటి ఆ దినాలను అంట ఆమె చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళి, అయ్యా నాకు సంతానాన్ని ఇవ్వు అని మాత్రమే కాదు, నాకు నువ్వు ఇస్తే మగ బిడ్డనే ఇవ్వాలి అని దేవుని కరాఖండిగా అడిగిందండి. ఆ ధైర్యం చూడండి ఒకసారి. కొన్నేళ్లుగా ఉన్న ఆ సంతానము లేనటువంటి అనుభవాలు, ఆ కన్నీళ్ళు, ఆ అవమానాలు ఎన్నెన్నో ఆమెకు తారసపడుతూ వచ్చాయి. కానీ దేవుని మందిరంలోనికి రాగానే ధైర్యం అడుగుతుంది, నీవు నాకు మగ బిడ్డను ఇవ్వాల్సిందే అని అడుగుతుంది. హల్లెలూయా. ఆ గట్స్ చూడండి ఒకసారి, ఆ ధైర్యం చూడండి ఆమెకి. వెంటనే ఆమె చేసిన ప్రార్థన, ఆమె అడిగిన తీరు పరలోకమందున్న దేవునికి నచ్చిందంట. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన చెప్పినట్లుగానే, ఆమె అడిగినట్లుగానే ఒక మంచి మగ బిడ్డని ఇచ్చేశాడంట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా మనం ఏదైతే అడుగుతామో దేవుణ్ణి ఖచ్చితంగా ఇస్తాడు. ఈ విషయంలో కూడా పెట్టుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు. నిశ్చయముగా నా దేవుడి ఈ ఇరువురు బిడ్డలకి ఒక శ్రేష్టమైన బిడ్డను నా దేవుడు అనుగ్రహించును గాక. అబ్రాహాము జీవితంలో కార్యం చేసిన దేవుడు, అన్నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, నిశ్చయముగా వీరి జీవితంలో నా యేసయ్య కార్యములు జరిగించి చల్లని ప్రసుప్పు దినాలు బిడ్డ అనుగ్రహించు. జీవాధిపతి మీకే స్తోత్రములు. నన్ను కొండవాడా మీకే స్తోత్రములు. నన్ను తీసుకున్నవాడా మీకే స్తోత్రములు. ప్రభా నాయన ఈ రాజ్యవానికి మీరు అధిపతి అయిన దేవుడు. ప్రభా మిమ్మల్ని మేము కొనియాడాలి, మిమ్మల్ని మేము కీర్తించాలి. మీరే మా దైవం. ప్రభా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని దీవించండి, ప్రతి మనిషిని దీవించండి. ఆయన బాబులు ఉండబడతాయి, ఈ పాలు పాడుకుంటూ పొందినవాడు కానీ వాళ్ళందరినీ బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థిస్తున్నాను, నేను జీవని ప్రార్థిస్తున్నాను. నా దేవాలయ అయ్యా అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కరువు కాటకాలు, ఆయన విపత్తులు వస్తున్నాయి. అవేమి మా దూరికి రాకుండా మీరే వచ్చేసరి ప్రార్థిస్తున్నాను. అయ్యా చందూరి దీప్తిని జ్ఞాపకం చేసుకొని దీని శాస్త్రం తీసుకోవడానికి నమ్ముతున్నాం. చేస్తారు 5వ మాసం 6వ మాసాలు దీని కారణంగా కొండవలు అనేది చేయండి. అయ్యా నలుగురులో 2 పెళ్లి కుమారుడు, 2 పెళ్లి కుమారుడు, వారి వారి కుటుంబాన్ని, వారి వారి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని దీవించబడుతున్నారు. అంతేకాదైనా వచ్చే నా ప్రభావి స్తోత్రాలు ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించండి, ఆదరించండి, ఆశ చూపించండి. మీకే వందనాలు.
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. కలిసావే కాంతిరేఖ అంతులేని ప్రేమ నువ్వై ఇంత దూరం వచ్చినాక అందమైన భారమంతా నాకు పంచినాక మొదలేక కొత్త కొత్త కథలు మొదలేక కొత్త కొత్త కలలు ఇకపైన నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు చెప్పనైనా లేదే నువ్వంతలా అలా ఎన్ని కలలు కన్నా సుదతి సుమలోచని సుమనోహర హాసిని రమణీ ప్రియభాషిణి కరుణా గుణభాసిని మనసైన వాడిని మనువాడినామని బదులీయ వేచిని నువ్వు పొందిన ప్రేమని పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా ఏమైందో ఏమిటో ఇదిగో నీ రాకతో వెళ్ళిపోయిందిటో నాలో మరో నన్ను చూసా నీకో స్నేహితుణ్ణి చేసా కాలం కాగితాలపై జంట పేర్లుగా నిన్ను నన్ను రాసా ఆకాశం గొడుగు నీడ గుడమేడ పూల మేడ ఏ చూపులు వాలకుండా ప్రేమే మన కోట గోడ నాకు నువ్వై నీకు నేనై ఏ క్షణాన్ని వదలకుండా గుర్తులెన్నో పెంచుకుందాం గుండె చోటు నిండా మొదలేగా కొత్త కొత్త కథలు మొదలేగా కొత్త కొత్త కలలు ఇకపైన నువ్వు నేను బదులు మనమన్నా కొత్త మాట మొదలు మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే
పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోట నేను చూసనే. తీయని స్వప్నమిది చెరగని మనోనిధి, కలలో కలలా నన్ను నేనే చూసనే. నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు. నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు. దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగా ఆశపడ్డానే. వలదని ఆపునది ఏదని అడిగే మది, నదిలో ఆకువలే కొట్టుకుపోయానే. గరికలు విరులయ్యే మార్పే అందం, ఎన్నో యుగములుగా మెలిగిన బంధం. ఒక వెండి గొలుసు వోలే ఈ మనసు ఊగెనిప్పుడు, తొడగాని వజ్రమల్లె నే మెరియుచుంటినిప్పుడు. ఒక వెండి గొలుసు వోలే ఈ మనసు ఊగెనిప్పుడు, తొడగాని వజ్రమల్లె నే మెరియుచుంటినిప్పుడు. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే. సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే. ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోట నేను చూసనే. తీయని స్వప్నమిది చెరగని మనో
నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమరుడం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా కన్నా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం నిన్నని మరిచే వరమే ఉంది కదా రేపటి అడుగే నేటికి వారధిగా చుట్టూతా చుట్టాల సందడిలో